మీతో పాటు మోదీపై యుద్ధానికి తాను సిద్ధమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు తొందరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా పెండింగ్ పెట్టారన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు పైసలు ఇవ్వడం లేదన్నారు రేవంత్. ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు మళ్ళొక్కసారి కాదు 4 సార్లు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది. అందుకే మిత్రులారా, ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీతో పాటు నేను సిద్ధం. అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాము. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మనం మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది, ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులే బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పును. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంట. అమ్మో తెలంగాణకి ఏదో ఇచ్చిండ్రని. ఏమి ఇచ్చిండ్రా? బీహార్కి ఇచ్చిండ్రు, గుజరాత్కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదనం పాటిస్తున్నాం. తొందరలోనే కార్యాచరణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని మెట్రో రైలు మేము కట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు 2వ స్థానంలో ఉండే ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ ఇవాళ 10వ స్థానానికి వదిపోయింది. 10 నెలలైంది ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టిండు. రీజనల్ రింగ్ రోడ్డు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచిపెట్టిండు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. తొందరలోనే ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు